గురువుగారు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి మరి? ఈ పరాభవనం సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి తీసుకుంటే ఆదాయం 5, వ్యయం 14, ఓకే. రాజ్యపూజ్యం 5, అవమానం 4 హ్మ్. అలా మనకు ఇక్కడ నిర్ణయించబడింది. అంటే వ్యయము 14 ఉంది, ఆదాయం 5 ఉంది. హ్మ్. అంటే 14 5 పోతే 9 నష్టము అని ఉంది. హ్మ్. అంటే వీటిని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆసక్తిగా చూస్తారు. మా అవునండి. రాశికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అవునవును. రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, హ్మ్. వీటిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నా అభిప్రాయం. ఓకే. ఇక గ్రహ సంచారాలు తీసుకుంటే ఈ హ్మ్. సంవత్సరం చక్కగా వృషభ రాశి వాళ్ళకు లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. హ్మ్. ఆయన చాలా కాలంగా అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి శనేశ్వరుడు లాభంలో ఉండడం వల్ల వీళ్ళ యొక్క జీవితంలో కావాలన్నీ కూడా వీళ్ళు చక్కదిద్దుకోవచ్చు. ద్వితీయంలో గురువు ఉన్నాడు. ద్వితీయంలో గోచారిత్య గురువు ద్వితీయంలో మంచివాడే. హ్మ్. ఆయన తృతీయంకి వెళ్తాడు. తృతీయంకి వెళ్ళినప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. హ్మ్. అదేవిధంగా వీళ్ళకు 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో రాహు చాలా దిగ్బలాన్ని పొందాడు. మూల త్రికోణంలో ఉన్నాడు కాబట్టి రాహు కూడా వీళ్ళకి అనుకూల గ్రహమే. ఓకే. 4వ ఇంట్లో కేతువు. 4వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు వీళ్ళ స్వస్థానంలో కన్నా కొంచెం బయట బాగుంటుంది, అంటే సొంత గ్రామంలో కన్నా. కాబట్టి మాతృ అనారోగ్యము, హ్మ్. సొంత బంధువులు ఎవరన్నా పరమపదించడము, హ్మ్. అదేవిధంగా ఆస్తులు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు కొంచెం తక్కువ పెట్టడం మంచిది. ఎందుకంటే ఓకే. కేతు అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడు, కేతు కట్ చేస్తాడు. అవును. కేతు వచ్చేక్కడికి డెవలప్మెంట్ ప్లానెట్ కాదు, హ్మ్. ఏదన్నా సరే దాన్ని తగ్గిస్తూ వచ్చేస్తాడు. అదొకటి వీళ్ళకి ఒక మైనస్ అంతే. ఇతరులతో మీదంతా బాగుంది. ఓకే. శని లాభంలో ఉన్నాడు, బాగా విశేష రాజయోగకారుడు, భాగ్యాధిపతి, దశమాధిపతి. అదేవిధంగా గురువు గోచారిత్య బాగానే ఉన్నాడు. గురువు హ్మ్. అష్టమాధిపతి అయినా కానీ గోచారిత్య మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు గురువు వల్ల వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఓకే. చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. హ్మ్. అదే రాహు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహువు 10వ ఇంట్లో పాపగ్రహము మూల త్రికోణములో ఉండడం వల్ల విశేష రాజయోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు వృషభ రాశులకి ఏ విధంగా చూసుకున్నా బాగుంది. ఏదైనా చెడు నుంచి తప్పించుకోవాలి అంటే ఏదైనా పరిహారాలున్నాయంటారా మరి? చెడు నుంచి తప్పించుకోవడం అంటే అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. గురువే వీళ్ళకి పరమ పాపి. ఓకే. మామూలుగా అష్టమ స్థానాన్ని ఏమంటారంటే తీరని కష్టాలున్న ప్రదేశము అంటారు. హ్మ్. వేరే చోట గ్రహం ఉంటే తీరే కష్టాలు, హ్మ్. అష్టమ స్థానం మాత్రం తీరని కష్టాలు. గురువు ఈ వృషభ రాశికి ఎందుకు అంత పాప అంటే, గురువు దేవతలకు గురువు, హ్మ్. ఈ రాశిధిపతి శుక్రుడు రాక్షసులకు గురువు. ఓకే. వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు. హ్మ్. ఇతను గురువు నేను ఇవ్వను అంటాడు ఇతనికి. హ్మ్. నువ్వు ఇవ్వాల్సిన అవసరం నేను చూసుకుంటానంటాడు శుక్రుడు. ఓకే. అంటే ఎవరు తక్కువైన వాళ్ళు కాదు, నువ్వా నేనా మహాబలవంతులే. పోటీగా అన్నమాట. గోచారరీత్యా గురువు ద్వితీయంలో బాగానే ఉన్నాడు, హ్మ్. కానీ 3వ ఇంట్లోకి వెళ్తాడు, ఆడ కూడా ఉచ్చస్థితి పొందుతాడు. అయినా కానీ వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే శనేశ్వరుడు లాభంలో ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వృషభ రాశి వాళ్ళకు అనుకూలమైన గ్రహాలే. ఓకే. కాబట్టి అనుకూలమైన గ్రహాలు 2 గ్రహాలు బలంగా ఉన్నప్పుడు హ్మ్. వృషభ రాశి వాళ్ళు చాలా బలవంతులే. కానీ గురువు గోచారీత్యా కూడా ఉచ్చస్థితికి వస్తున్నాడు కాబట్టి హ్మ్. ఇంకా నిష్ఠూరంగా తను కూడా రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఇంక వ్యక్తిగత జాతకంలో దాని తనడు కానీ బలంగానే ఉంటే వృషభ రాశి వాళ్ళు అసలే బిఫోర్ ప్లానింగ్ బాగుండేవాళ్ళు వీళ్ళు. హ్మ్. అంటే రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు ఏం చేసుకుంటే బాగుంటామో అని తెలిసిన దాని నాలెడ్జ్లో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఓకే. అంటే అలర్ట్ అయిపోతారు ముందుగానే, ఆ క్యాలిక్యులేషన్స్ బాగా వేస్తారు. హ్మ్. క్యాలిక్యులేటెడ్ మైండ్ ఎక్కువ అనమాట. కాబట్టి వీళ్ళకు గోచారీత్యా పరాభవనం సంవత్సరం కొంచెం పరాజయాలు తక్కువని చెప్పాలి. హ్మ్. కాబట్టి వీళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఈ జాతకంలో ఉన్న వాళ్ళు, ఈ రాశిలో ఉన్న వాళ్ళు వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. అదేవిధంగా విద్యలో మంచి స్థాయికి వెళ్తారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ అనేది ప్లస్సే. హ్మ్. వీళ్ళు విదేశాలు ఎక్కువ ఇష్టపడరు. ఫారెన్కి వెళ్ళినా పోయి చూసుకొని వస్తారే కానీ అక్కడ స్థిరపడాలనుకోవడం మాత్రం ప్రయత్నించరు. ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచం అంతా అట్టుడికిపోతా ఉంది. హ్మ్. అది వృషభ రాశి వాళ్ళు కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓకే. ఏదైనా పోయి చూసుకొని వస్తారే కానీ విదేశాల్లో బలం లేని రాశి ఒక్క వృషభ రాశి మాత్రమే. హ్మ్. కాబట్టి వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా, విహారయాత్రలు చేయాలన్నా అనుకూలమైన కాలమే. బాగానే హ్మ్. దర్జాగా ఖర్చు పెడతారు. ఓకే. వీళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ వీళ్ళకి కావాల్సినంత డబ్బు మళ్ళీ వస్తుంది. దాని ఎటువంటి సందేహం లేదు. హ్మ్. ఇక వీళ్ళు ఏదన్నా సొంత గ్రామంలో, సొంత ఇంటి పైన, హ్మ్. లేదు అనుకోకుండా ఏదైనా డాక్యుమెంట్స్ చూసుకోకుండా ప్లాట్లు కొనడము, లేదు సొంత ఊర్లో ఎక్కువగా ఏదైనా జాగాలు కొనడము, పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయడం కన్నా బయట వెళితే మంచిది, ఓకే. కొంచెం దూరంగా. అది వీళ్ళకి ఈ సంవత్సరం చాలా ప్రధానమైన సూచన అనమాట. అంటే ఎంత దూరం ఉంటే అంత మంచిదంటారు. ఎంత దూరం ఉంటే అంత మంచిది. కేతు ఓకే. 4వ ఇంట్లో ఉన్నాడు కదా, 4వ హ్మ్. ఇంట్లో కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం ఉంటుంది. హ్మ్. గురువు ఎక్కడుంటే అక్కడ డబ్బులు ఉంటుంది. హ్మ్. శని ఎక్కడుంటే అక్కడ బాధ ఉంటుంది. రాహు ఎక్కడుంటే అక్కడ లాజిక్ ఉంటుంది. ఓకే. వీళ్ళకు శని రాహు ఇద్దరు దిగ్బలంలో ఉన్నారు. హ్మ్. గురువు 2, 3 ఇంట్లో ఉన్నాడు కాబట్టి
సూక్ష్మంగానే వీళ్ళు స్టెప్ వేస్తారు. హ్మ్. 4వ ఇల్లు అంటే వీళ్ళ ఇల్లే లెక్క. ఓకే. 4 ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గృహస్థానము, అవును. మాతృస్థానము, హ్మ్. వాళ్ళ సొంత ఊరు, బంధువులు, హ్మ్. వాహనము, ఆస్తులు. కాబట్టి ఇప్పుడు ఈ ఈ సందర్భంలో వృషభ రాశిలో ఏమైనా స్కూల్స్ పెట్టుకుంటారు చూడండి, విద్యా సంస్థలు. హ్మ్. వాళ్ళకు కొంచెం ట్రబుల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ జాయినింగ్స్‌తో తగ్గిపోవడము, ఓకే. టీచర్స్ ముఖ్యమైన వాళ్ళు కొంతమంది వేరే స్కూల్స్‌కి వెళ్ళిపోవడము, ఓకే. లేదు ఇంకేదైనా వీళ్ళ పార్ట్నరే కూడా విడిపోయేసి పోటీకి ఇంకో స్కూల్ పెట్టడము. హ్మ్. 4వ సంవత్సరం స్కూల్ వస్తుంది. ఓకే. అతని యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ ఉపయోగించి వీళ్ళ స్టూడెంట్స్ అంతా అటువైపు లాక్కునేయడము. హ్మ్. ఈ కేతువు కదా! ఆటంకాలే ఇస్తాడనమాట. అంటే మనకంటూ ఒక ఆటంకాన్నిచ్చే గ్రహం ఒకటి ఉంటుంది. అదే కేతువు. హ్మ్. కాబట్టి 4వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ ఆటంకాన్ని తొలగించుకోవాలి, అధిగమించాలంటే ఇది తెలుసుకుంటే చాలు. ఈ సంవత్సరం వీళ్ళు విజయం సాధించినట్టే. ఓకే. పరాభవం ఎక్కడుంది వీళ్ళకు? కేతువు అనే గ్రహం ఉన్న చోట ఉంది. అది 4వ స్థానంలో ఉంది. హ్మ్. కాబట్టి వీళ్ళేం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి. చికెను, ఎగ్గు తినకూడదు. ఇంట్లో కోడిని కొయ్యకూడదు. ఓకే. కోడి అంటేనే కేతు. హ్మ్. కాబట్టి ఆ కోడి అనే కేతు గ్రహాన్ని జెండా పైన పెట్టుకున్నవాడు సుబ్రహ్మణ్య స్వామి. హ్మ్. ఆయన ఆరాధన ఎక్కువ చేయాలి. ప్లస్ కోడికి ఎర్ర బియ్యం ఫుడ్‌గా ఇవ్వాలి. ఓకే. బ్రౌన్ రైస్ అంటారు. రూ. హ్మ్. 60 హ్మ్. కేజీ. హ్మ్. దాన్ని వేస్తూ రావాలి. అదేవిధంగా ఎవ్రీ 4 మంత్స్ వన్స్ తలనీలాలు తీసేస్తూనే ఉండాలి. తల మీద వెంట్రుకలు కేతు గ్రహమే. ఓకే. గోర్లు రాహువు, హ్మ్. పండ్లు కుజుడు, ఇవన్నీ ఎక్స్టర్నల్ బోన్స్ అంటారు వీటిని. హ్మ్. బయటికి కనిపించే ఎముకలు ఇవి. వెంట్రుకలు, గోర్లు, పండ్లు. ఓకే. ఇది కుజుడు. హ్మ్. ఇది వచ్చేకాడికి రాహు, హ్మ్. గోర్లు. ఇది కేతు. ఓకే. కాబట్టి తలనీలాలు తీసేస్తా ఉండాలి. అందుకే ఎక్కువ పెరిగిందనుకో మనం హెయిర్ క్రాఫ్ట్ చేస్తారు. అవునండి. ఆహ్, ఈ గోర్లు కూడా ఎక్కువ పెరిగితే తీసేస్తారు. తీసేస్తారు. ఇవి పెరిగే కొద్దికి మనకు దారిద్ర్యము అని అంటుంటారు. హ్మ్. అదే ఆడవాళ్ళకు సౌందర్యం. సౌందర్యంగా పెట్టుకోకపోతే దారిద్ర్యం. అవునండి. వాళ్ళు చిక్కు పడకూడదు. హ్మ్. కాబట్టి రాహుకేతువులు. ఓకే. కాబట్టి ఇక్కడ కేతు గ్రహం 4 ఇంట్లో ఉంది కాబట్టి హ్మ్. 4 నెలలకోసారి తలనీలాలు తీసేయాలి. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం ఎక్కువ చేసుకోవాలి. ఓకే. తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆరాధన. అదేవిధంగా వీళ్ళు కోడికి ఎర్ర బియ్యం వేయాలి. హ్మ్. చేస్తూ వీళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళొచ్చే కొద్దికి చాలా ఆటంకాలు తొలగిపోతాయి. ఓకే. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కాబట్టి ఎక్కువగా ఎవరిని వాళ్ళని టార్గెట్ చేయడము, వీళ్ళ టైం బాగుంది కదా అనేసి. హ్మ్. వృషభ రాశిలో టైం బాగుంది. హ్మ్. వీళ్ళంతా ఎట్రా అంటే మైండ్ గేమ్, వీళ్ళకున్నంత మైండ్ గేమ్ ఇంకొకరు ఆడరు. ఓకే. 12 రాసుల్లోకి వీళ్ళకున్నంత మైండ్ ప్లానింగ్ ఎవరికి ఉండదు. హ్మ్. నెంబర్ 1 వీళ్ళు. హ్మ్. టైం వచ్చిందంటే వేలుముద్ర లేకుండా నవ్వుతూనే స్మూత్గా ఏమైనా చేయగలరు. ఎంత పెద్ద బలవంతుడైనా సరే దొల్లిచ్చేస్తారు. ఓకే. శ్రీకృష్ణుడు ఈ రాశిలోనే పుట్టాడు. హ్మ్. మహాసంగ్రామం నడిపించాడు నవ్వుతూనే. హ్మ్. మొత్తం మైండ్ గేమే కదా! అవునండి. వీళ్ళకి టైం బాగుంది. శత్రువులైనా సరే వాళ్ళకి సహాయపడండి. సహాయపడి వాళ్ళ మన్ననలు పొందండి. మీ టైం బాగాలేనప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళకి సపోర్ట్ ఉండకపోయినా పోతారు. మీరు మాత్రం చెడ్డ చేయకండి. కాబట్టి వృషభ రాశి వల్ల మానసిక బలవంతులు. ఓకే. ఏదో ఒక విధంగా జీవితాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి రాశి. వీళ్ళ కష్టాలు వస్తాయి అందరికి వచ్చినట్టు. హ్మ్. కానీ వీళ్ళు నిలబడుకోగలుగుతారు తట్టుకొని. ఓకే. ఫౌండేషన్ ఎక్కువ. ఓకే. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు నాకు తెలిసినంత వరకు చాలా చక్కగా బాగుంది. హ్మ్. అదనంగా వీళ్ళు దైవారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన మరీ ముఖ్యంగా చేసుకోవాలి. కేతు గ్రహం అనేది తన డ్యూటీ తాను చేస్తుంది. కాకపోతే మాతృ కష్టము, నష్టము లాంటివి ఉంటాయి. విద్యార్థులకు కూడా కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఓకే. విద్యాస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. హ్మ్. కాబట్టి ఇక వ్యవసాయదారులు వీళ్ళందరూ కూడా ఏంటంటే 4వ స్థానంలో కేతు ఉండడము, అది ఒక అపాయము అని ఒక బోర్డు పెట్టుంటారు కదా! అది హ్మ్. 4వ స్థానంలో. అపాయం అనేది ఎక్కడ ఉండేది? కేతు ఎక్కడుంటే అక్కడ అపాయము. ఓకే. కాబట్టి ఎప్పుడు ఎవరికి టయాలు బాగుంటాయంటే బాగుంటాయి. హ్మ్. అది దిశలో బాగా కూడా ఉండవు. ఓకే. వాళ్ళకి బాగుండే వాళ్ళు కూడా కేతు ఎక్కడో చోట ఉంటాడు. హ్మ్. ఆయన పని ఎక్కడికొస్తే అక్కడ అపాయాన్ని సూచిస్తూ ఉంటాడు. ఆటంకాన్ని హ్మ్. తొలగించడమే. కాబట్టి 4వ ఇంట్లో కేతు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ పరిహారాలు చేసుకోవాలి. ఓకే. చికెన్ మేము తింటామండి, మాకేమి ఇబ్బంది అంటే తినొచ్చు, అది ఎవరి సౌకర్యం వాళ్ళది. సూచన హ్మ్. మేము చెప్తాం అంతే. సో, కాబట్టి పాటిస్తే బావుంటుంది. ఇప్పుడు ఓకే. మనము పాలల్లో మజ్జిగ వేయగానే పెరుగైపోతుందా? లేదు. టైం కనీసం 4 పడుతుంది. గంటలు ఉండాలి. అవునండి. ఇప్పుడు మనము చికెన్ నిలిపేసిన వెంటనే ఇంక ఈ పక్క దేవుడు పటిష్టం కాడు. అవునండి. తదనంతర కాలం నిలుపంగలుముగా నేను ఇప్పుడు అది ఆ పరిహారం చేసిన 6 నెలల నుంచి గమనించాను. చాలా బాగుంది ఇప్పుడు. మొత్తం పెరుగ్గా మారింది పాలు. ఇట్లుంటాయి ఫలితాలు, పరిహారాలు. ఓకే. కాబట్టి కేతు గ్రహాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి ఎక్కడ కేతు ఉంటే అక్కడ ఆటంకం ఉంటుంది. కేతు వల్ల ఎప్పుడు బెనిఫిట్ ఉండదు. హ్మ్. శనేశ్వరుడు ఎప్పుడు బాధే ఉంటుంది. కేతు వల్ల ఎప్పుడు ఆటంకాలే ఉంటాయి. కుజుడు వల్ల ఎప్పుడు కోపమే ఉంటుంది. హ్మ్. గురువు వల్ల ఎప్పుడు జ్ఞానమే ఉంటుంది. శుక్రుడు వల్ల ఎప్పుడు సంతోషమే ఉంటుంది. హ్మ్. చంద్రుడు వల్ల ఎప్పుడు ఉల్లాసంగానే ఉంటుంది. చంద్రుడు పూర్ణ చంద్రుడు బట్టి చూసుకోవాలి. ఓకే.
రాహు వల్ల ఎప్పుడు మనము సమాజాన్ని దృష్టిలో మోసపోతున్నామా, మనం మోసం చేస్తున్నామా అనేది ఉంటుంది. హ్మ్. గ్రహఫల విన్యాసాలు అంటారు వీటిని. హ్మ్. గోచరణలు ఇవి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను, మానసిక స్థితులను తెలుసుకుని దాని అనువుకపోవాలి. కేతువు ఆటంకాలు ఇస్తాడు కాబట్టి మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏమంటే కేర్ఫుల్గా ఉండాలి. సొంత ఊర్లో, సొంత ఇంట్లో, ప్లస్ బంధువుల విషయంలో, వాహనాల విషయంలో, పార్ట్నర్స్ విషయంలో, సంస్థల విషయంలో. హ్మ్. మిగిలిన గ్రహాలు సపోర్టింగ్ ఇస్తున్నాయి. ఓకే. కానీ కేతువు ఎన్ని వచ్చినా కానీ అలా వేడి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరాభవనం సంవత్సరం పరాభవం ఎక్కడుందంటే 4వ స్థానంలో ఉంది. కాబట్టి వీళ్ళకి సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన, హ్మ్. వినాయకుడి గుడి పైన కూడా జెండాలు నాటడం, పైన పతాకాలు పెట్టడం హ్మ్. మంచిది. ఓకే. కేతు యొక్క చిహ్నము పతాకము అంటే ఫ్లాగ్, హ్మ్. కాషాయం రంగు జెండాలు కట్టడం మంచిది. కేతువు ఒక 90% కంట్రోల్ అవుతాడు. ఓకే. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం వీళ్ళకి మొత్తము విజయనామ సంవత్సరంగా మారిపోతుంది. దీంట్లో ఓకే. ఎటువంటి సందేహం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యభుజామాలు తాత్కాలికము. నాకు తెలిసినంత వరకు అవి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఏలినాటి శని కానీ, లేదు గురువు వల్ల విపరీతమైన బాధలు కానీ వృషభ రాశి వాళ్ళకు లేవు. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.